నమస్తే, వెల్కమ్ టు ఏకల్ మీడియా వర్క్స్. క్రిస్మస్ ఆచారాల గురించి 10 ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. క్రిస్మస్ సమయంలో వేడుకలను చాలా ఆనందంగా చేసుకుంటారు. క్రిస్మస్తో ముడిపడిన కొన్ని ఆచారాల కారణంగా ఈ పండుగ ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ప్రతి పండుగలోనూ ఇతిహాసాలు మరియు సంప్రదాయాలు అనేవి దాని సొంత సమూహాన్ని కలిగి ఉంటాయి. క్రిస్మస్ విషయంలో కూడా ఇతిహాసాలు మరియు సంప్రదాయాలు ఉన్నాయి. క్రైస్తవ పండుగలో క్రిస్మస్ అనేది ప్రధానమైన పండుగ. ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగను బిలియన్ల మంది ప్రజలు జరుపుకుంటారు. అందువలన క్రిస్మస్ ఆచారాలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి. క్రిస్మస్కి సంబంధించిన ఆచారాలు ఖచ్చితంగా పాటించాల్సిన రూల్ లేదు. అదే ఈ పండుగ యొక్క గొప్పదనం. ఉదాహరణకి శాంతాక్లాజ్ బైబిల్ ఒక పాత్రని పురాణంలో ఉంది. పవిత్ర బైబిల్లో శాంతాక్లాజ్ తెలుపు గడ్డం మరియు ఎరుపు రంగు దుస్తులతో సాధువు మాదిరి ఉంటాడని చెప్పబడింది. ఈ పండుగ యొక్క ప్రధాన ఆచారాల్లో క్రిస్మస్ ట్రీ ఒకటిగా ఉంది. దీనికి చాలా స్పష్టంగా మత సంబంధ ప్రాముఖ్యత ఉంది. ఈ ఆచారాలు ప్రజలను దగ్గర చేయడానికి సహాయపడతాయి. క్రిస్మస్కు సంబంధించిన ఆచారాలు చాలా సరదాగా ఉల్లాసంగా ఉంటాయి. క్రిస్మస్ సాధారణంగా అర్ధరాత్రి మాస్గా ప్రారంభమవుతుంది. యేసుక్రీస్తు అర్ధరాత్రి సమయంలో పుట్టారన్న సంగతి తెలిసిందే. కాబట్టి క్రిస్మస్ ప్రతి చర్చిలోనూ మిడ్ నైట్ మాస్గా జరుగుతుంది. క్రిస్మస్ సమయంలో బహుమతులు ఇచ్చుకోవాలనే ఆలోచన ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నారా? ఈ సంప్రదాయం మాగి లేదా శిశువు యేసు బహుమతులను ఇవ్వడం ముగ్గురు జ్ఞానం నుండి వచ్చింది. క్రిస్మస్ చెట్టు యొక్క ఉద్దేశం పూర్తిగా అలంకరణ కోసం కాదు. శీతాకాలంలో ఒక పచ్చని చెట్టు కొత్త జీవితం కోసం ఆశను సూచిస్తుంది. శాంతాక్లాజ్ బహుశా క్రిస్మస్తో ముడిపడి ఉందనేది ఒక భ్రమ. ఎరుపు రంగు దుస్తులు అందమైన మరియు పాత మనిషి. వాస్తవానికి పిల్లలు ప్రేమించే సెయింట్ నికోలస్ ఒక వ్యక్తి. శాంతాక్లాజ్ చిమ్నీ ద్వారా వస్తాడని నమ్మకం. అందువల్ల శాంతా యొక్క బహుమతులను సేకరించడానికి చిమ్నీని వేలాడదీస్తారు. ఒక మిస్టెల్ టాయ్ ఓక్ చెట్ల నుండి కట్ చేసి తలుపులు లేదా తోరణాల దగ్గర ఉంచడం ఈ చెట్టు యొక్క ప్రత్యేకత. ఒక బాలుడు మరియు ఒక అమ్మాయి ఒకేసారి మిస్టేట్లోకి కిందకు వస్తే వారు ముద్దు పెట్టుకోవాలి. ఈ ఆచారం పురాతన గ్రీక్ వివాహ ఆచారాల నుండి తీసుకోబడింది. క్రిస్టిన్ గాలే అనేది యేసు యొక్క కాంతిని సూచిస్తుంది. నారింజ రంగు బంతి చుట్టూ ఎర్రని రిబ్బన్ కట్టి ఉంటుంది. పైభాగంలో కొవ్వొత్తి వెలిగిస్తారు. దాని చుట్టూ 4 స్టిక్లు ఉంటాయి. హోలీ క్రైస్తవులకు ఒక పవిత్రమైన మొక్క. యేసుక్రీస్తు తన తలపై హోలీ మొక్క యొక్క ముళ్ళతో నిండిన పుష్పగుచ్చాన్ని ధరిస్తారు. ఈరోజు క్రిస్మస్ గీతాలు పాడుతున్నారు, కానీ ప్రత్యేకించి క్రిస్మస్ గీతాలు అనేవి లేవు. క్రిస్మస్ గీతాలు నిశ్శబ్ద రాత్రి వంటి గంభీరమైన శ్లోకాలుగా ఉంటాయి. క్రైస్తవులు తప్పనిసరిగా క్రిస్మస్ వైన్ తాగాలి, ఎందుకంటే వైన్ను యేసు రక్తంగా చెప్తారు. క్రైస్తవుల కోసం పవిత్ర రక్తంగా మారుతోంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఏగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.